హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నేను మీకు 2Aలో థర్డ్ చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాను. చాప్టర్ నేమ్ వచ్చేసి వర్గ సమాసాలు. పబ్లిక్ ఎగ్జామ్లో ఈ చాప్టర్ వెయిటేజ్ వచ్చి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఇంకొకటి 4 మార్క్స్ క్వశ్చన్. టోటల్ 6 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. ఓకే, ఈ వర్గ సమాసాలు నేర్చుకునే ముందు మీకు సమాసానికి సమీకరణానికి మధ్య తేడా తెలిసి ఉండాలి. సమాసం, సమీకరణం. సమాసం అంటే ఏంటి అంటే a0x⁴n ప్లస్ a1x⁴n-1 ప్లస్ a2x⁴n-2 అప్ టు సో ఆన్ an. ఈ రూపంలో ఉండేదాన్నే సమాసం అంటారు. ఈ సమాసంలో a0, a1, a2 అప్ టు సో ఆన్ anలు అనేవి వాస్తవ సంఖ్యలు లేదా సంకీర్ణ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు అంటే మీకు తెలుసు, 1, 2, 3, 4 అలా చాలా ఉంటాయి. వాటిని మనం r అనే అక్షరంతో సూచిస్తాం. సంకీర్ణ సంఖ్యలకు వచ్చేసరికి సంకీర్ణ సంఖ్యల యొక్క రూపం a ± ib. ఇది మీరు ఇంతకుముందు ఎప్పుడు వినుండరు, ఇప్పుడే చూస్తున్నారు. ఈ సంకీర్ణ సంఖ్యల గురించి మనకి మళ్ళీ చాప్టర్ 1లో నేర్చుకుంటాం. ప్రస్తుతం అయితే మీరు ఈ వాస్తవ సంఖ్యలతో సరిపోతాయి. ఈ సంకీర్ణ సంఖ్యల రూపం మీకు తెలుసుకోవాలని చెప్తున్నాను. దీన్ని a0x⁴n, a1x⁴n-1, a2x⁴n-2 అప్ టు సో ఆన్ anని ఎంత తరగతి బహుపది సమాసం అంటారు. ఎంత తరగతి అని ఎందుకు అన్నాము అంటే చూడండి, ఇక్కడ చివరి నుంచి చూస్తే an ఒకటే మిగిలింది. an x⁴0. మీకు తెలిసిందే, దేనికైనా కనుక పవర్లో అంటే తరగతిలో కనుక 0 ఉంటే దాని విలువ 1. సో ఇక్కడ x0కి వాల్యూ 1. సో దీన్ని కన్సిడర్ చేసుకోము, ఎందుకంటే 1 × an అగైన్ వి గెట్ an. దీని ముందు వచ్చే టర్ము an-1 × x అని ఉంటుంది. దీని ముందు వచ్చే టర్ము an-2 × x² అని ఉంటుంది. అలా చూస్తే అలా ఎంత తరగతికి వచ్చే వరకు a0 అనే కాన్స్టెంట్ వచ్చి x⁴n ఉంది. ఇదే హైయెస్ట్. ఇక్కడ తరగతి ఎన్నే కాబట్టి హైయెస్ట్. దీన్ని ఎంత తరగతి బహుపది సమాసం అంటాం. ఇది ఎంత తరగతి బహుపది సమాసం. ఓకే, ఇప్పుడు సమీకరణం చూడండి. సమీకరణం a0x⁴n ప్లస్ a1x⁴n-1 ప్లస్ a2x⁴n-2 అప్ టు సో ఆన్ an = 0. ఎక్కడైతే మనకి సమాసంకేమో 0కి ఈక్వల్ అవ్వదు, 0కి సమానం అవుతున్న దాన్ని సమీకరణం అంటారు. ఇక్కడ కూడా ఈ సమీకరణంలో a0, a1, a2 అప్ టు సో ఆన్ anలు అన్నీ కూడా ఇంతకుముందు చెప్పినట్టే వాస్తవ సంఖ్యలు లేదా సంకీర్ణ సంఖ్యలు. ఇప్పుడు దీన్ని మనం ఎంత తరగతి బహుపది సమీకరణం అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఎంత తరగతి బహుపది సమీకరణం తెలిసింది రూపం. ఈ ఎంత తరగతి బహుపది సమీకరణంలో n అనేది తరగతియే కదా. ఈ nకి మనం ఒకసారి విలువ 1 ఇచ్చుకున్నాం. 1 ఇస్తే ఇప్పుడు n ప్లేస్లో 1 పెట్టండి. a0x⁴1 ప్లస్ a1x⁴n ప్లేస్లో 1 కాబట్టి 1 ప్లస్ a2x⁴1-2 అప్ టు సో ఆన్ an = 0. ఇక్కడ చూస్తే a0 x⁴1, xకి పవర్లో 1 ఉంది కాబట్టి ఒక ఎక్సే వస్తుంది, ప్లస్ a1 1 - 1 0, ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ 1. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి వచ్చినప్పటికీ a2 x⁴1 - 2, 1
-2 అంటే -1 వస్తుంది. దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ అలా టర్మ్స్ వెళ్ళే కొద్దీ కూడా మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి ఎక్స్కి పవర్స్లో. సో వాటిని మనం కన్సిడర్ చేసుకోకూడదు కాబట్టి లాస్ట్లో వచ్చే వాల్యూ 0 వస్తుంది. అప్పుడు a0x ప్లస్ a1 = 0. ఇక్కడ మీకు ఎక్స్లో పవర్ ఒకటే ఉంది. సో దీన్ని ఏకఘాత సమీకరణం అంటాం. నెక్స్ట్ n ప్లేస్లో ఇప్పుడు 2 పెట్టండి. n ప్లేస్లో 2 పెడితే a0x⁴ ప్లస్ a1 x⁴2 - 1 ప్లస్ a2 n ప్లేస్లో 2 పెట్టండి 2 - 2 ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది a3x⁴n - 2 వచ్చింది కాబట్టి నెక్స్ట్ టర్మ్ n - 3 వస్తుంది. అంటే n ప్లేస్ ఇప్పుడు మనం 2 పెట్టాలి కాబట్టి 2 - 3 అప్ టు సో ఆన్ ఇలా వస్తాయి. ప్లస్ an = 0. ఈ anలో కూడా మీకు ఇక్కడ x⁴0 మాత్రమే ఉంటుంది. సో ఈ x⁴0 ఉంటుంది. ఈ x⁴0 వాల్యూ 1 కాబట్టి ఇక్కడ an × 1 అగైన్ వి గెట్ an. ఇప్పుడు చూడండి a0x² ప్లస్ a1 2 - 1 1 అంటే x⁴1 ఉంటుంది ప్లస్ a2 2 - 2 0. ఇక్కడ n విలువ 2 ఇచ్చాం కాబట్టి మనకి x యొక్క పవర్ 2 వచ్చింది. దీన్ని ద్విఘాత సమీకరణం అంటాం. ద్విఘాత సమీకరణం అంటాం. అదేవిధంగా n ప్లేస్లో కనుక 3ని ప్రతిక్షేపిస్తే వచ్చేది ఘన సమీకరణం. అలా మన n ప్లేస్లో 4 5 అలా ఇచ్చుకుంటూ వెళ్తూ వస్తేవి ఇంకా సమీకరణాలు. ఇప్పుడు మీకు n ప్లేస్లో 1 పెడితే వచ్చే సమీకరణం పేరేంటో, n ప్లేస్లో 2 పెడితే వచ్చే సమీకరణం పేరు, n ప్లేస్లో 3 పెడితే వచ్చే సమీకరణాల ప్లేసులు అన్నీ చెప్పాను. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి సరిపోతాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ వినండి. మనకి ఎక్స్లో ఇక్కడ పవర్ 1 ఉంది. ఎక్స్లో పవర్ 1 ఉంది అంటే ఈ సమీకరణానికి ఒక మూలం మాత్రమే ఉంటుంది అని. మూలం అంటే తెలుసు కదా మీకు. మన సమీకరణానికి ఏదైనా ఫర్ సపోజ్ x² - x + 2 = 0 అనే సమీకరణం ఉందనుకోండి. దీనికి ఈ సమీకరణానికి 1 అనేది మూలం అనుకుంటే 1ని దీంట్లో ప్రతిక్షేపించినప్పుడు 0కి సమానం అవ్వాలి. ఓకేనా? ఇది జస్ట్ నేను మామూలుగా చెప్పాను, ఇది ఎగ్జాంపుల్ కాదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. x² - 3x + 2 = 0. ఇది ఒక సమీకరణం తీసుకుందాం. దీన్ని ద్విఘాత సమీకరణం అంటాం. ఎందుకు అంటే x యొక్క తరగతిలో 2 ఉంది. x యొక్క తరగతిలో 2 ఉంటే ద్విఘాత సమీకరణం అంటాం. ఒకవేళ x యొక్క తరగతిలో కనుక 3 ఉంటే అంటే xకి హైయెస్ట్ తరగతి 3 అయితే కనుక ఘన సమీకరణం అంటాం. అదే x ప్లేస్లో xకి తరగతి 1కి మాత్రమే ఉంటే కనుక ఏకఘాత సమీకరణం అంటాం. ఇవన్నీ కూడా n ప్లేస్లో మనం ఇచ్చిన విలువల బట్టి ఉంటుంది. చూడండి ఒకసారి x² - 3x + 2 = 0 అని తీసుకుందాం. ఈ సమీకరణానికి రెండు మూలాలు వస్తాయి. మూలాలు అంటే ఏంటి అంటే ఈ విలువలని మనం ఏవైతే ఈ మూలాలు కూడా మనకన్నీ కూడా వాస్తవ సంఖ్యలే. మూలం ఈ 1 2 3 అనేవి ఈ సమీకరణానికి మూలం అని ఎప్పుడు అంటాము అంటే ఏ విలువలనైతే ఆర్లో ఉండే ఏ విలువలనైతే ఈ సమీకరణాలలో ప్రతిక్షేపించినప్పుడు 0కి సమానం అవుతాయో వాటినే మూలాలు అంటారు. చూడండి ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు x² - 3x + 2 = 0 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ x ప్లేస్లో 1ని ప్రతిక్షేపిస్తాను. ప్రతిక్షేపిస్తే x ప్లేస్లో 1 1² - 3 × 1 + 2. 1² అంటే అగైన్ వి గెట్ 1. 3 × 1 3 + 2. 2 + 1 3. 3 - 3 0. ఇక్కడ మనకి x ప్లేస్లో 1 ప్రతిక్షేపిస్తే 0 వచ్చింది. కాబట్టి ఈ 1 అనేది ఈ వర్గ సమీకరణానికి లేదు అన్న ద్విఘాత సమీకరణం, వర్గ సమీకరణం అన్నా ద్విఘాత సమీకరణం అన్నా ఒకటే. ఈ 1 అనేది
ఈ ద్విఘాత సమీకరణంలో ప్రతిక్షేపిస్తే 0 వచ్చింది. కాబట్టి ఈ 1 అనేది ఈ ద్విఘాత సమీకరణానికి మూలం. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 2 పెడతాను. 2 పెడితే 2² మైనస్ 3 × 2 ప్లస్ 2 = 0. 2² అంటే వాల్యూ 4 మైనస్ 3 × 2 6 ప్లస్ 2. 4 ప్లస్ 2 6. 6 మైనస్ 6 0. ఇప్పుడు ఈ ద్విఘాత సమీకరణంలో 2 పెట్టినా సరే మనకి 0కి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు ఈ 2 అనేది కూడా ఈ ద్విఘాత సమీకరణానికి మూలం అవుతుంది. అంటే ఇప్పటికి ఎన్ని మూలాలు వచ్చినాయి? 2 మూలాలు వచ్చినాయి. అవి కూడా 1 2. ఇప్పుడు ఒకసారి 3 పెడతాం. 3 పెడితే 3² మైనస్ 3 × 3 ప్లస్ 2. 3² అంటే విలువ 9 మైనస్ 3 × 3 9 ప్లస్ 2. ప్లస్ 9 మైనస్ 9 గెట్ క్యాన్సిల్. అప్పుడు ఇంకా 2 మిగిలిపోయింది. 0కి సమానం అవ్వలేదు కదా. కాబట్టి 3 అనేది ఈ వర్గ సమీకరణానికి మూలం అవ్వదు. ఓన్లీ 2 మూలాలు మాత్రమే వస్తాయి. 2 మూలాలు మాత్రమే వస్తాయని ఎలా చెప్పగలము అంటే, పైన తరగతిలో 2 ఉంటే 2 మూలాలు, తరగతిలో 3 ఉంటే 3 మూలాలు, 4 ఉంటే 4 మూలాలు వస్తాయి. కానీ ఇప్పుడు మనకి ఈ చాప్టర్ మొత్తం కూడా 2 మూలాలే కనిపిస్తాయి. ఎందుకంటే మనం నేర్చుకునేదంతా కూడా వర్గ సమాసాలు. చూడండి, ఇప్పుడు నేను ఒక వర్గ సమీకరణం తీసుకుంటున్నాను. ax² ప్లస్ bx ప్లస్ c = 0. ఇక్కడ a, b, c అనేవి వాస్తవ సంఖ్యలు లేదా సంకీర్ణ సంఖ్యలు. దీన్ని మనం వర్గ సమీకరణం x అనే చలరాశిలో అంటాం. లేదు అంటే x అనే చలరాశిలో వర్గ సమీకరణము అంటే కనుక మనం ax² ప్లస్ bx ప్లస్ c = 0 ఈ రూపంలో ఉండేదాన్ని x అనే చలరాశిలో గల వర్గ సమీకరణం అంటాం. మళ్ళీ x అనే చలరాశిలో వర్గ సమాసము అంటే ax² ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఇదేమో సమీకరణము, ఇదేమో సమాసం. సమీకరణానికి ఎప్పుడూ కూడా మూలాలు ఉంటాయి. ఆ మూలాలు కూడా ఎలా ఉంటాయి అంటే కనుక చలరాశికి యొక్క తరగతి మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడే చలరాశి x, దాని యొక్క తరగతి 2, కాబట్టి 2 మూలాలు ఉంటాయి. నాకు ఇక్కడ ax² ప్లస్ bx ప్లస్ c = 0 అనేది ఒక వర్గ సమీకరణం ఉంది. ఈ వర్గ సమీకరణానికి మూలాలు నాకు తెలీదు, కానీ 2 మూలాలు ఉంటాయని తెలుసు. కాబట్టి ఆ 2 మూలాలని నేను ఆల్ఫా కామా బీటా అనుకుంటాను. ఇక్కడ ఈ సమీకరణంలో x అనే చలరాశిలో గల వర్గ సమీకరణం కదా. ఇప్పుడు వీటి యొక్క గుణకాలు తీసుకోండి. గుణకాలు ఏమేమి అవుతాయి? a, b, ఇంతే కదా, c. వీటినేమో గుణకాలు అంటారు. x అనే చలరాశిలో గల వర్గ సమీకరణం యొక్క గుణకాలేమో abc, వాటి యొక్క మూలాలేమో ఆల్ఫా కామా బీటా అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆల్ఫా కామా బీటాకి ఏబీసీలకు మధ్య రిలేషన్ చూడండి. అంటే మూలాలకి గుణకాలకి మధ్య రిలేషన్ చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా = -b/a, ఆల్ఫా ఇంటూ బీటా = c/a. అంటే గుణకాల యొక్క మొత్తం -b/aకి సమానమని, వాటి యొక్క గుణకమేమో c/aకి సమానము అని. ఇప్పుడు ఈ ఆల్ఫా ప్లస్ బీటా = -b/a, ఆల్ఫా ఇంటూ బీటా = c/a ఎలా వస్తుందో చూడండి. మీకు యాక్చువల్గా మనకి వర్గ సమీకరణము ఇలా x² మైనస్ 3x ప్లస్ 2 = 0 ఇలా ఉందనుకోండి. మీరు 10th క్లాస్లో నేర్చుకున్నట్టు బీజీ పద్ధతి నుంచి మనం విడగొట్టచ్చు. x ఇంటూ ఎక్స్ అని, -2x మైనస్ x ప్లస్ 2 × 1 = 0. ఓకేనా? ఇది మీరు ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు అన్నీ కూడా బీజీ పద్ధతిలో మనం విడగొట్టలేము. కాబట్టి దీనికి మూలాలు కనుక్కోవాలి అంటే ఫార్ములా -b + or -√b² - 4ac/2a. ఒకవేళ మీరు బీజీ పద్ధతిని ఉపయోగించి విడగొడతాము, వాటి మూలాలు కడతామంటే ఓకే. కానీ అన్నీ అలా రావు. ఎప్పుడైనా సరే ఏదైనా మీకు కొంచెం కష్టంగా అనిపించినా సరే x = -b + or -√b² - 4ac/2a ఈ ఫార్ములా వేస్తే ఖచ్చితంగా మీకు మూలాల విలువలు వచ్చేస్తాయి. ఓకే,
ఇప్పుడు నాకు ఆల్ఫా కామా బీటా అనేవి ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలుగా తీసుకున్నాను. ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా. ఇప్పుడు ఆల్ఫా విలువ ఖచ్చితంగా వీటి నుంచే కదా మూలాలు వస్తాయి. ఒకటేమో నేను -b ప్లస్, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని ఉంది. ఒకటేమో ప్లస్ వాల్యూ తీసుకోమని, ఇంకొకసారి మైనస్ వాల్యూ తీసుకోమని. నేను ఆల్ఫా విలువేమో ప్లస్లో తీసుకుంటున్నాను. -b ప్లస్ √b² - 4ac/2a. బీటానేమో -b మైనస్ √b² - 4ac/2a. ఆల్ఫా బీటా అనేవి ax² + bx + c = 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాలుగా తీసుకొని వాటి విలువలు ఈ విధంగా ఉంటాయని తీసుకున్నాను. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా చెయ్యండి. ఆల్ఫా అంటే -b ప్లస్ √b² - 4ac/2a ప్లస్ -b మైనస్ √b² - 4ac/2a -b ప్లస్ √b² - 4ac. మైనస్ ఇంటూ మైనస్ మైనస్, b మైనస్ ఇంటూ మైనస్ అగైన్ మైనస్, మైనస్ √b² - 4ac బై ఇక్కడ డినామినేటర్లో 2a ఉంది, ఇక్కడ డినామినేటర్లో 2a ఉంది. సో రెండింటికి కామన్గా 2a డినామినేటర్లో వేసుకుంటాం. -b మైనస్ 2b ప్లస్ √b² - 4ac మైనస్ √b² - 4ac. బోత్ గెట్ క్యాన్సిల్డ్ బై 2a. 2 గెట్ క్యాన్సిల్డ్ -b/a. ఓకే, హియర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది డైరెక్ట్గా ఫార్ములా. ఏవైనా కనుక వర్గ సమీకరణం యొక్క మూలాలకి కూడిక అంటే కనుక అంటే మూలాల యొక్క మొత్తము అంటే -b/a. ఇంకొక బండగా గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క గుణకము అంటే c/a. ఈ c/a ఎలా వస్తుందో చూడండి. అంటే ఇప్పుడు మూలాల్ని రెండింటినీ కూడా మనం గుణకం చేయమని. ఆల్ఫా ఇంటూ బీటా -b ఇంటూ -b -b² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. మీకు తెలుసు a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా a² - b². ఇక్కడ మనకి చూడండి, ఏ ప్లేస్లో ఏమో -b అని ఉంది, b ప్లేస్లో ఏమో √b² - 4ac. ఒకటేమో a ప్లస్ b, ఇంకొకటేమో a మైనస్ b. ఓకేనా, అంటే a² - b²గా రాసుకోవచ్చుగా. ఇక్కడ a అంటే -bకి సమానం, -b² మైనస్ b అంటే √b² - 4ac² బై ఇక్కడ ఎంత ఉంది డినామినేటర్లో 2a ఇంటూ 2a 2a² -b² స్క్వేర్ ఉంది, ఇక్కడేమో -b ఉంది. స్క్వేర్లో మైనస్ పాజిటివ్ అయిపోతుందిగా, b² మైనస్ ఇక్కడ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మీకు -b² - 4ac/2² అంటే 4a² b² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4ac/4a² ప్లస్ b² మైనస్ b² గెట్ క్యాన్సిల్డ్. we get 4ac/4a². 4 గెట్ క్యాన్సిల్. ఏ ఇక్కడ ఒక ఏ క్యాన్సిల్. అప్పుడు ఇంకా మీకు పైన c ఉంటుంది, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయింది. 2 ఏలు ఉంటే ఒక ఏ కట్ అయిపోయింది, ఇంకొక ఏ ఉంటుంది అంటే c/a వచ్చేసిందా మనకి. ఇక్కడ c/a మూలాల యొక్క గుణకమేమో c/aకి సమానం, వాటి యొక్క కూడికేమో -b/aకి సమానం. ఓకే స్టూడెంట్స్, ఇది జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది మీకు. నేను ఇచ్చిన డెఫినేషన్స్ ఒకసారి చదవండి, మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాం.